ప్రస్తుతం నేను బిర్లా ప్లానిటోరియం దగ్గర ఉన్నాను. ఈరోజు జీరో షాడో డే అని చెప్పేసి ఇక్కడ పెద్ద ఎత్తున విజిటర్స్ కూడా వచ్చారు. ప్రస్తుతం నేను బిర్లా ప్లానిటోరియం దగ్గర ఉన్న ఈ జీరో షాడో డేకి సంబంధించి ఇక్కడ సైంటిస్టులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు విజిటర్స్ కానీ. ఇక్కడ చిన్నపిల్లలకు సంబంధించి ఈ జీరో షాడో డేకి సంబంధించి ఇక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఇక్కడ సైంటిస్ట్ మృణాలిని ఉన్నారు. అసలు ఏంటి జీరో షాడో డే ఏంటి, అసలు ఎలా వస్తుంది, సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తుంది, అసలు దీని డీటెయిల్స్ ఏంటి మొత్తం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఏంటి మేడం ఈ జీరో షాడో డే అంటే ఏంటి అసలు? సో పేర్లు ఉన్నట్లనే జీరో షాడో అంటే మన షాడో జీరో అయిపోవడం. సో ఇది ఈ ఒక్క రోజే జరుగుతుంది. చాలా మంది అంటారు షాడో జీరోనే అవుతుంది కదా, ఎవ్రీడే నూన్లో అవుతుంది కదండి. లేదు, ఎవ్రీడే మనం నూన్ టైంలో చూస్తే సన్ మనకి హయ్యెస్ట్ పొజిషన్కి వస్తుంది, కానీ ఎగ్జాక్ట్లీ జెనిత్కి రాదు, మన తలపైనకి రాదు. ఎగ్జాక్ట్లీ జెనిత్లో ఉన్నప్పుడే ఆపోజిట్లో 180 డిగ్రీ ఆపోజిట్లో షాడో ఫామ్ అవుతుంది కదా, ఏ ఏ ఏ షాడో అయినా. సో 180 అంటే మన కాళ్ళ కింద పోతుంది. సో మన కాళ్ళ కింద పోతే మనకి షాడో సైడ్లో కనపడదు. సో అది జీరో షాడో అంటాం. సో ఇది ఈ రోజు మాత్రమే ఎందుకు జరుగుతుంది అంటే, ఈ రోజు సన్ పొజిషన్, సన్ డిక్లినేషన్ నార్త్ టు సౌత్ మూవ్ అవుతూనే ఉంటుంది కదా. సన్ -23.5 డిగ్రీ సౌత్లో నుంచి 23.5 డిగ్రీ నార్త్ వరకు మాత్రమే పోయి వస్తుంది, రైట్. సో ఇలా పోతున్నప్పుడు మనది 17.4 డిగ్రీ నార్త్. సో ఈ పొజిషన్కి ఎగ్జాక్ట్లీ సన్ పొజిషన్ డిక్లినేషన్ మ్యాచ్ అవుతున్న రోజు సన్ మన జెనిత్లో ఉంటుంది, కాబట్టి మనకి జీరో షాడో జరుగుతుంది. సో ఇది కేవలం ఈ లొకేషన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే జరుగుతుంది. 23.5 డిగ్రీ నార్త్ దాటిపోతే, ఉజ్జయిన్ దాటి పైన పోతున్న వాళ్ళకి ఈ జీరో షాడో డే జరగదు. అట్లానే సౌత్లో 23.5 డిగ్రీకి కింద ఉన్న వాళ్ళకి కూడా జరగదు. ఈ పొజిషన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ స్పెషల్ డే. అది కూడా మనకి 2 సారి జరుగుతుంది, మనం మధ్యలో ఉన్నా కాబట్టి. సో ఒకటి May 9th ఈ రోజు జరుగుతుంది, ఇంకొకటి August 3rd జరుగుతుంది. సో August 3rd మోస్ట్లీ మాన్సూన్ ఉన్నా కాబట్టి మనం ఈ రోజు మనకి వెదర్ కండిషన్స్ ఫేవరబుల్గా ఉన్నాయి కాబట్టి ఈ రోజే చేసుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ కి 2 టైమ్స్ వస్తుందా మేడం, లేకపోతే ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ వస్తుంది. హైదరాబాద్కి ఎవ్రీ 23.5 డిగ్రీ సౌత్లో నుంచి 23.5 డిగ్రీ నార్త్ వరకు ఉన్న వాళ్ళ అందరికీ రెండు సారి వస్తుంది. ఎగ్జాక్ట్లీ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఒకే రోజు వస్తుంది. ఈక్వేటర్లో ఉన్న వాళ్ళకి కూడా 2 సారి వస్తుంది. ఓకే, సో మనకి 17.4 డిగ్రీ కదా, 2 రోజు వస్తుంది. ఒకటి May 9th, ఇంకొకటి August 3rd వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లోనే మనకి కింద ఉన్నారు కదా, సో స్టార్టింగ్ బార్డర్లో వాళ్ళకి ముందున్న రోజే వచ్చి ఉంటుంది, అంటే నిన్ననే వచ్చి ఉంటుంది. సో మనకి ఈ రోజు వస్తుంది. మళ్ళీ పైన నుంచి కింద సన్న ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి కింద పోతున్నప్పుడు మనకి ఫస్ట్ వస్తుంది, వాళ్ళకి సెకండ్ వస్తుంది. హైదరాబాద్ మేడం తెలంగాణకు సంబంధించి వేరే వేరే ఏమైనా జిల్లాలలో వస్తుందా, లేకపోతే పర్టికులర్ గా ఒకే రోజు రాదు. ఇదే లాటిట్యూడ్ లో ఉన్న వాళ్ళకి ఈ రోజు వస్తుంది. ఈ లాటిట్యూడ్ కంటే నార్త్, ఇప్పుడు మనం 17.4 కదా, 17.78 ఉన్న వాళ్ళకి అయితే రేపు వస్తుంది. మనకంటే తక్కువ ఉన్నది 17.0, 17.2 ఉన్న వాళ్ళకి నిన్ననే వచ్చి ఉంటుంది. సో మామూలుగా మనం నడుస్తుంటే మన నీడ మనం వెంట నడుస్తున్నట్టు కనబడుతుంది రెగ్యులర్ గా. సో ఇలా ఈ రోజు ఎలా ఉండబోతుంది అసలు? ఈ రోజు మనం నడుస్తున్నప్పుడు మన నీడ కనపడదు, ఎందుకంటే ఫుట్ కింద ఉంటుంది కదా, కాబట్టి మనకి మన షాడోనే కనపడదు. అదే ఈ రోజు స్పెషాలిటీ. అది ఈ రోజు మాత్రమే 3 minutes ఉంటుంది. ఇప్పుడు చాలా సన్నగా ఒక ఆబ్జెక్ట్ ఉంటే ఓకే, ఇట్ ఈస్ వెరీ థిన్, కాబట్టి 1 minute-లోనే జీరో షాడో అది అయిపోవచ్చు. మన షాడో మన జోన్ లోపట్లనే ఉంటుంది. ఇది మాక్సిమం 3 minutes వరకే ఉంటుంది. ఓకే, సో 12:15-30 చూస్తే మళ్ళీ మనకి మన షాడో కనిపిస్తుంది, కానీ ఆపోజిట్ డైరెక్షన్లో కనిపిస్తుంది. ఇప్పుడు వరకు మనకి ఒక డైరెక్షన్లో ఉంటుంది. సో జీరో షాడో అప్పుడు మన కాళ్ళకి వెళ్ళిన పోతుంది, మళ్ళీ ఆపోజిట్లో ఇంక్రీజ్ అవుతూనే పోతుంది ఈవినింగ్ వరకు. ప్రస్తుతం చూస్తున్నాం కదా, అక్కడ వాళ్ళిద్దరు నిలబడ్డారు మేడం. చూడండి, ఇప్పుడు ఆ షాడో వాళ్ళకు కనబడుతుంది. ఇంకొక 2 నిమిషాల్లో ఆ షాడో మొత్తం కనబడకుండా పోద్దా, ఎట్లా అని చెప్తారు? 12:12కి వాళ్ళు షాడో వాళ్ళ కిందనే ఉంటుంది. మీ లైన్ కూడా చూడండి, అక్కడ 12:12కి మధ్యలో ఉన్న లైన్ మీదనే ఉంటుంది కదా. మీరు మేలో నిలబడాలి, ఏప్రిల్ మే లైన్ ఉంది కదా, అక్కడ నిలబడాలి. సో ఆ షాడో వాళ్ళ కిందనే ఉంటుంది. ఎట్లా పిల్లలకి ఏం చెప్తున్నారు మేడం, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలకి సంబంధించి? షాడోలో నుంచి కూడా మనం టైం కనుక్కోవచ్చు. మన టైం కాన్సెప్టే సన్ మోషన్ గురించి వస్తున్నది కదా. సో ట్రూ సన్, మీన్ సన్ అని ఉంటుంది. ట్రూ సన్ అనేది యాక్చువల్గా మన నీడ చూపిస్తుంది. మీన్ సన్ అనేది మనం సన్నిది ఎలిప్టికల్ ఆర్బిట్ని సర్కిల్గా అనుకొని చేస్తున్నది, కాబట్టి ఆ వేరియేషన్ ఉంటుంది కదా. సో ఆ వేరియేషన్కి మనం కరెక్షన్ చేసుకోవాలి. సో ఈ కాల్కులేషన్స్ ఎట్లా చేస్తున్నాం ఇవన్నీ ఇక్కడ డీటెయిల్స్లో ఉంది. సో ఇది మీకు ఎంతవరకు అర్థమైందని చెక్ చేసుకోవడానికి మేము క్విజ్ కూడా పెట్టి ఉన్నాం. సో అది కూడా ట్రై చేయొచ్చు. ఇంకా షాడోని ఎట్లా మనం సండేలో యూస్ చేయొచ్చు అని కనుక్కోవడానికి కోసం మేము సండేలు కూడా ఇస్తున్నాం. సో ఇది సౌత్ ఫేసింగ్ సండేల్. సో ఈ సండేలో మీరు అందులో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ తీసేసి
ఇది ఇక్కడ వచ్చే వాలంటీర్ ఒకరు చేసినది. సో, ఇది తీసుకొని మనం ఇది సౌత్ ఫేసింగ్ కదా! సో, ఈ సన్ డియల్ సౌత్‌లో ఫేస్ చేస్తే మనకి ఈ షాడో టైం చెప్తది కరెక్ట్‌గా. ఓకే. సో, ఇప్పుడు ఈ షాడోలో ఏముందో ఇది మన టైం. ఓకే. ఇది ఎగ్జాక్ట్‌లీ నార్త్ వైపు చూసి ఉంటే మాత్రమే మనకి టైం కరెక్ట్‌గా ఉంటది. మీరు ఏ డైరెక్షన్‌లో అయినా పెట్టకూడదు. సో, మీకు మోడల్‌కి నోటీస్ బోర్డ్‌లో కూడా ఒకటి పెట్టినాం. మీరు అది చూడండి. అది టైం చూపిస్తూనే ఉంటది. జస్ట్ లైక్ ఎ క్లాక్. మేడం కొన్ని ఎక్విప్‌మెంట్స్ కూడా పెట్టారు. దానికి సంబంధించి చెప్తారా ఎట్లా ఉండబోతుంది ఏంటనేది? ఇప్పుడు ఇది వెర్టికల్ రాడ్. సో, జీరో షాడో చూడడానికి మనకి పెద్ద పెద్ద ఇన్‌స్ట్రుమెంట్స్ అవసరం లేదు. ఇట్లా ఒక వెర్టికల్ థింగ్ మీ ఇంట్లో మీరు ఒక రాడ్ అయినా, వాటర్ బాటిల్ అయినా ఒకటి పెట్టి చూడొచ్చు. ఇప్పుడు ఇంకా జీరో షాడో టైం రావట్లేదు. మీరు చూడొచ్చు ఇక్కడ షాడో ఉంది. చిన్నగా ఉంది. ఇది ఎగ్జాక్ట్‌లీ 12:12కి ఈ షాడో లేకపోతది. సో, ఈ షాడో ఏమవుతదంటే ఇది ఎగ్జాక్ట్‌లీ దీని కింద పోతే మనకి కనపడదు కదా! సో, అది జీరో షాడో టైమ్ అంటాం. ఇది వన్ ఆఫ్ ద మోడల్. ఇంకా అక్కడ ఇది అట్లా ఒక మోడల్ ఉంది చూడండి. సో, అది హోలో రాడ్. సో, హోలో రాడ్ కాబట్టి అవుట్‌లైన్ మాత్రమే కింద జీరోగా కనిపిస్తది. మధ్యలో ఉన్న దాంట్లో లైట్ ఫాలో అవుతది. సో, ఈ మోడల్ తీసుకుంటే ఇందులో ఈ హోల్స్‌లో ఎగ్జాక్ట్‌లీ వెర్టికల్‌గా సన్ ఉన్నప్పుడు మాత్రమే లైట్ పాస్ అయ్యి కింద కూడా పాస్ అవుతది. సో, ఇది 2 అలైన్‌మెంట్ అట్లా ఉంటదంటే ఇందులో నుంచే లైట్ ఇందులో పోయి సో, ఈ లైట్ ఇక్కడ వస్తది. ఓకే. సో, ఎగ్జాక్ట్‌లీ జీరో షాడో టైమ్‌లో వెర్టికల్‌గా సన్ ఉన్నప్పుడు ఏమవుతది? సన్ రేస్ మనకి పెర్పెండిక్యులర్‌గా పడుతున్నాయి కాబట్టి ఇక్కడ కింద మీరు జీరో షాడోను చూడొచ్చు. ఇంకొక ఆబ్జెక్ట్ ఇక్కడ 3 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటది. అది కలర్ వేరా, అది హైట్ వేరా, వాళ్ళ షేప్ వేరా. కానీ జీరో షాడో అవుట్‌లైన్ మాత్రమే చూపిస్తది కదా! సో, జీరో షాడో అప్పుడు టైమ్ అప్పుడు మీరు చూస్తే 3కి ఐడెంటికల్ షాడోస్ ఉంటది రిగార్డ్‌లెస్ ఆఫ్ దేర్ షేప్ అండ్ హైట్. సో, ఎగ్జాక్ట్ ఎక్కడి నుంచి ఇప్పుడు 12 టు 12:15 12-12:15 ఎంతసేపు ఉంటుంది మరి? 3 మినిట్స్ మాత్రమే ఉంటది. ఓకే. సో చూస్తున్నారు కదా చాలా మంది పిల్లలు కూడా చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. చాలా మంది కూడా పేరెంట్స్‌తో పాటు ఆ పిల్లలు కూడా వచ్చారు. ఒక్కొక్క దానికి సంబంధించి ఎక్విప్‌మెంట్ కూడా చూస్తున్నారు. అయితే ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:15 మధ్యలో దాదాపు ఒక 2-3 మినిట్స్ మాత్రమే జీరో షాడో అని చెప్పేసి కనబడుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ప్రతి సంవత్సరంలో 2 టైమ్స్ వస్తుందని చెప్పేసి. ఇప్పుడు మేలో వస్తే మళ్ళీ నెక్స్ట్ ఆగస్ట్‌లో వస్తుందని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో కొంతమంది పిల్లలతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా వాళ్ళు ఏం తెలుసుకున్నారు, సైంటిస్టులు వాళ్ళకి ఏం చెప్పారనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మేము మ్యూజియంలో జీరో షాడో చూడడానికి వచ్చాము. ఇక్కడ ఇంకా షాడో జీరో ఇంకా అవ్వలేదు. ఇంకా 10 మినిట్స్ ఉంది అంటున్నారు. రోజు నీ షాడో నీకు కనబడుతుంది కదా, మరి ఈ రోజు కనబడితే సరిగ్గా ఏమైనా అనిపించిందా ఇట్లా? ఇప్పుడు నా షాడో కింద నేల మీద నా కాళ్ళ కింద ఉంది. కాసేపట్లో అది ఇంకా కాళ్ళ కిందకి వెళ్ళిపోతుంది. ఇంకా కనిపించదు షాడో కాసేపు అయ్యాక. ఇంకా సన్ మిడిల్లో రాదు అక్కడికి. సో మనతో పాటు కొంతమంది పేరెంట్స్ ఉన్నారు. మేడం ఎట్లా అనిపిస్తుంది జీరో షాడో గురించి? గతంలో ఎప్పుడైనా చూసారా లేకపోతే ఇప్పుడే తెలుసుకుంటారా? ఇదే ఫస్ట్ టైం అండి తెలుసుకోవడము. అది కూడా త్రూ మీడియానే తెలిసింది. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. పిల్లలకి ఒకసారి చూపిద్దాం, మనం కూడా ఎక్స్పీరియన్స్ అవుదామని ఇక్కడికి వచ్చాము. ఓకే మేడం, మీరు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది జీరో షాడో గురించి? ఇదే ఫస్ట్ టైం వినడం. మీరు కూడా ఫస్ట్ టైం. ఓకే, పిల్లలు ఎట్లా పిల్లలు ఇప్పుడు అదే చూపిద్దామని ఎక్స్పీరియన్స్ అవ్వాలనే తీసుకొచ్చాం. చూస్తున్నారు కదా, మొత్తం పెద్ద ఎత్తున ఇటు బిర్లా ప్లాంటేరియం సంబంధించి అధికారులు అయితే ఇక్కడ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్తో పాటు ఇక్కడ ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ కూడా చేస్తున్నారు. ఏదైతే ఇక్కడ చూస్తున్నారు కదా, కంప్లీట్ దీనికి సంబంధించి ఏదైతే 12 to 12:15 మధ్యలో ఒక 3 minutes to 2 to 3 minutes వరకు కంప్లీట్ జీరో షాడో. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఒకసారి నా నీడ ఇప్పుడు నాకు కనబడుతుంది ఎగ్జాక్ట్ కింద. బట్ ఇంకొక 10 నిమిషాల్లో అంటే ఎగ్జాక్ట్ 12 అవుతుంది, ఒక 2 నిమిషాల్లో స్టార్ట్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు సార్. ఇప్పుడు నా నీడ కంప్లీట్ నా కాళ్ళ కిందికి పోతుందని చెప్పేసి కూడా సైంటిస్ట్ చెప్తున్నారు సార్. ఒకవేళ మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఎగ్జాక్ట్గా చెప్పే ప్రయత్నం చేశాను జీరో షాడోకి సంబంధించి. 12:10 అవుతుంది, ఇంకా నీడ్ అయితే జీరో షాడో అయితే కనబడట్లేదు. సో చాలామంది ఎగ్జైట్మెంట్గా ఉన్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ పిల్లలతో పాటు పెద్దలు పేరెంట్స్ కూడా చాలామంది ఈ జీరో షాడో డేని చూడడానికి ఇక్కడ బిర్లా ప్లాంటేరియంకి వచ్చారు. ఇటు మధ్యలో పిల్లలు కూడా ఒక సర్కిల్ చేస్తున్నారు. సో ఇంకొక 2 minutesలో కంప్లీట్ జీరో షాడో కనబడుతుందని చెప్పేసి ఇక్కడ శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. పిల్లలు కానీ ఇటు పేరెంట్స్ కానీ చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారు. ఎగ్జాక్ట్గా 12 అవుతుంది, 12 నుంచి 12:15 వరకు అని చెప్పారు. సో చూద్దాం, పిల్లలు కూడా చాలా వరకు అప్పటి నుంచి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కంప్లీట్ మన కాళ్ళ కిందకి మన నీడ పోతుంది కాబట్టి సో ఈ మన నీడ కనబడదని చెప్పేసి ఇప్పటివరకు అయితే శాస్త్రవేత్తలు చెప్పిన పరిస్థితి. సో అందరూ అయితే దానికోసమే వెయిట్ చేస్తున్నారు. ఏదైతే 12 గంటల నుంచి సూర్యుడు సరిగ్గా
మన నడినెత్తి మీదకి రావడంతో జీరో షాడో డేగా ఏర్పడుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో ఈ సూర్యకిరణాలు భూమధ్య రేఖకు ఉత్తర దక్షిణ దిశల్లో కర్కాటక రేఖ నుంచి మకర రేఖ మధ్య నిలువుగా పడతాయని చెప్పేసి కూడా దీనికి సంబంధించి ఇక్కడ ఆ, శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి. సో చూస్తున్నారు కదా, అందరూ కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నారు. కంప్లీట్ వాళ్ళ షాడో వాళ్ళ కాళ్ళ కిందికి పోతుంది. సో చాలామంది కూడా జీరో షాడో కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఇంకొక 2 నిమిషాలు ఉంది. సో ఎవ్రీ ఇయర్కి ట్వైస్ ఇట్లా 2 టైమ్స్ వస్తుందని చెప్పేసి, ఇప్పుడు ఏదైతే మే 9th వచ్చిందో తర్వాత మళ్ళీ ఆగస్ట్లో 3వ తారీఖు కూడా వస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో చిన్న చిన్న పిల్లలు కూడా జీరో షాడో కోసం వాళ్ళు చూస్తున్నారు కదా, అంత చిన్న పిల్లలు కూడా చాలామంది ఇక్కడ తెలుసుకోవడానికి వచ్చారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎట్లా అనిపిస్తుంది? మీ నీడ మీకు కొద్దిసేపట్లో మాయమవుతుందంట. ఇట్స్ ఎక్సైటింగ్ అండి. చూడాలి ఎలా వస్తుందో, మరి కంప్లీట్ గా హైడ్ అవుతుందా పార్షియల్ గానా అని చూడాలనుకుంటున్నాను. సో గతంలో తెలుసా, ఎప్పుడైనా ఫస్ట్ టైం వచ్చారా ఇక్కడికి? ఫస్ట్ టైం అండి, పిల్లల కోసం వచ్చాం ప్లానెటోరియం చూద్దామని. ఓకే. సో యా, కోఇన్సిడెంట్ గా ఇది కూడా ఉంది అని చెప్పారు, అనౌన్స్ చేశారు. సో వీఆర్ స్టాండింగ్ హియర్. మనతో పాటు ఇంకొంతమంది పేరెంట్స్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏంటి కొద్దిసేపట్లో మీ నీడ మీకు ఇప్పుడైతే మీ నీడ కనబడుతుంది, ఇంకొద్దిసేపట్లో మీ నీడ మాయమవుతుందని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. తిన్ లైన్ కనపడుతుందండి, అది ఇంకా సేపట్లో ఇంకెంత తిన్ అయిద్దో చూడాలి. షాడో ఎక్సైటింగ్ గానే ఉంది. అనుకోకుండా వచ్చాం ఈ రోజు, చాలా బాగుంది. గతంలో తెలుసా ఏమన్నా ఇది? జీరో షాడో తెలుసు, కానీ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం. ట్రై చేశారా? లేదు, ఎప్పుడు ట్రై చేయలేదు. అంటే జీరో షాడో డే అంటే ఇంకా ఎండ ఎక్కువ ఉండిందని ఆ రోజు బయటకే రాకుండా ఆగేవాళ్ళము. సో బట్ టుడే ఇట్ ఈస్ ఎక్సైటింగ్. చూస్తున్నారు కదా, జీరో షాడో గురించి సంబంధించి పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ చూస్తున్నారు కదా, కంప్లీట్ నీడ కొంచెం అయితే తగ్గుతున్న పరిస్థితి. కంప్లీట్ తన కాళ్ళ కిందికి ఆ నీడ వస్తుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఒకసారి మళ్ళీ సైంటిస్ట్తో. ఒకసారి మామూలుగా పెద్దలు అంటుంటారు, ఎవరు వచ్చినా రాకున్నా మన వెంట మన నీడ ఎప్పటికీ వస్తుందని చెప్పేసి. బట్ ఈరోజు మన నీడ కూడా మన వెంట రాదని చెప్పేసి కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కనీసం 2 నుంచి 3 నిమిషాల వరకు ఈ నీడ అయితే జీరో షాడోగా మనకు శాస్త్రవేత్తలు ఉంటుందని చెప్తున్నారు. సో చాలామంది ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారు. బట్ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో మరికొంతమంది పేరెంట్స్ ఉన్నారు. సార్, ఏంటి జీరో షాడో కనబడిందా? ఏం చెప్తారు? సార్, ఇక్కడ బిర్లా ప్లాంటోరియం మేనేజ్మెంట్కి ఫస్ట్ థ్యాంక్స్. యాక్చువల్లీ దే ఆర్ కండక్టింగ్ వెరీ గుడ్ దిస్ వన్. ఇట్ ఈస్ వెరీ ఇన్ఫర్మేటివ్ ఫర్ ద కిడ్స్. యాక్చువల్లీ జీరో షాడో డే ఇంత ముందుకు నాకు తెలిసి ఉండేది కాదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే జీరో షాడో డే అంటే మనం నీడ మనకు కనపడదు. కరెక్ట్గా 12 గంటల 12 నిమిషాలకు మన సన్ అనేది ఎగ్జాక్ట్లీ మన జెనిత్ ప్లేస్లో, అంటే మన తలకి ఎగ్జాక్ట్లీ పైన ఉండడం వల్ల మన షాడో అనేది మన కాళ్ళ కింద పడడం వల్ల మనకు అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ కనపడదు. దీన్ని జీరో షాడో డే అంటారనేసి ఇక్కడ సైంటిఫిక్ ఆఫీసర్ మృణాలిని మేడం గారు చాలా బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దానివల్ల ఒక అవగాహన అనేది మాకు వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ బిర్లా ప్లాంటోరియం మేనేజ్మెంట్. మేడం ఏంటి కంప్లీట్ గా రానట్టుంది జీరో షాడో డే అంటే ఏం చెప్తారు? కంప్లీట్ గా వచ్చింది. సో హరిజాంటల్ గా మనం ఏం ఆబ్జెక్ట్ పెడతామో ఆ ఆబ్జెక్ట్ ఇది ఒక లైన్ అట్లా కనిపిస్తుంది. అందుకే మనకి వాళ్ళ హ్యాండ్ అందరూ హోల్డ్ చేసుకుంటున్నారు కదా, ఆ హ్యాండ్ వాళ్ళ షాడోని మనకి జీరో అట్లా కనిపించింది. సో ఆ కిడ్స్ వాళ్ళ షాడో వాళ్ళ కిందనే ఒక డాట్ అట్లా సర్కిల్ గా ఉంటుంది కదా. సో వాళ్ళ షాడో ఎలాంగేట్ లేదు. ఇప్పుడు చూడండి, ఈ మీ షాడో అట్లానే ఇంక్రీజ్ అయికొని పోయి ఒక రాడ్ అట్లా ఉంటుంది. సో 12-15 దాటితే రాడ్ షేప్ కి వచ్చేస్తుంది మన షాడో. కానీ జీరో షాడో టైం అప్పుడు మీ షాడో జీరోగానే ఉన్నది కదా, అందుకే ఇది జీరో షాడో డే. సో వెర్టికల్ గా పెట్టిన దేనికి షాడో కనపడదు, హరిజాంటల్ గా పెట్టిన అన్నిటికీ షాడో ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక స్కేల్ ని హరిజాంటల్ గా పెడితే ఒక లైన్ కనిపిస్తుంది, వెర్టికల్ గా పెడితే షాడో కనపడదు. ఇప్పుడు మీరు హరిజాంటల్ గా పెట్టి షాడో కనిపిస్తుంది అంటే కోర్స్ కనిపిస్తుంది, సన్ పైన ఉంటుంది కదా, ఎగ్జాక్ట్లీ 180 డిగ్రీలో షాడో కనిపిస్తుంది. మీరు వెర్టికల్ గా పెట్టిన ఆబ్జెక్ట్ కి జీరో కనపడదు. అందుకే మనం అక్కడ మోడల్స్ కూడా వెర్టికల్ గా పెట్టినాం. ఓకే. సో మేడం, మళ్ళీ నెక్స్ట్ ఈ జీరో షాడో డే మళ్ళీ ఎప్పుడు వస్తుంది? మళ్ళీ August 3rd వస్తుంది. బట్ వెదర్ కండిషన్స్ ఉంటుంది కదా. సో మనకి మే 9th క్లియర్ స్కై ఉంటుంది తెలుసు కాబట్టి ఈరోజు గ్రాండ్గా పెడుతున్నాం. ఖచ్చితంగా ఏదైతే చూస్తున్నారు కదా, దానికి సంబంధించి
వర్టికులర్గా ఏదంటే స్ట్రైట్గా పెడితే ఖచ్చితంగా దాని నీడకు సంబంధించి కంప్లీట్ జీరో రౌండ్ లాగా వస్తుంది కాబట్టి దీన్ని జీరో షాడో అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు 12:15 దాటింది. సో మళ్ళీ ఆ నీడ దాని పక్కకు పెరుగుతూ పోతూ వస్తుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో చాలామంది పిల్లలు కూడా ప్రత్యక్షంగా దాన్ని పాల్గొని ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నారు. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చెప్పేసి కూడా సైంటిస్ట్ చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఇలాంటివి మళ్ళీ జరగాలని చెప్పేసి కూడా ఇక్కడ పేరెంట్స్ కూడా చెప్తున్నారు. సో మనతో పాటు ఇంకొంతమంది పేరెంట్స్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నాం కదా ఇక్కడ మళ్ళీ దాని నీడ కనబడుతుంది. ఇంతకుముందు కంప్లీట్ జీరో షాడో డే ఉన్నప్పుడు కంపల్సరీ అది కొద్దిసేపు కంప్లీట్ దాని కిందికే వస్తుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అయితే వర్టికులర్గా పెడితే ఖచ్చితంగా అది రౌండ్ మార్క్లో వస్తుంది కాబట్టి దాన్ని జీరో షాడో డే అని చెప్పేసి కూడా పిలుస్తారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో మళ్ళీ నెక్స్ట్ ఆగస్టు 3కి వస్తుంది. బట్ ఆగస్ట్ 3 అప్పుడు రైనీ సీజన్ ఉంటుంది కాబట్టి ఇంత ఎండ ఉండకపోవచ్చు. సో ఎండ లేకపోవడంతో దానికి సంబంధించి మనం జీరో షాడోని కూడా కనిపెట్టకపోవడానికి కనపడదు కాబట్టి సో ఇప్పుడు మే 9th కాబట్టి హాట్ సమ్మర్ ఉంటుంది. ఖచ్చితంగా మన నీడ మన కాళ్ళ కిందకి వస్తుందని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, RTV కోసం హైదరాబాద్.